చెప్తున్నారు, లైవ్లో చూద్దాం. మరి ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే కానీ ఆ ప్రాంతంలో 55,600 ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితి ఉండదు పూర్తి చేయకపోతే. అదేవిధంగా పొంగనూరు కెనాల్ విషయానికి వస్తే అక్కడ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా హార్డ్ రాక్ ఎక్కువగా రావటం, కావాల్సిన ఎంబాక్మెంట్కి కావాల్సిన ఎర్త్ లేకపోవటం, వీటన్నిటిని పరిగణలో తీసుకుని ఇప్పుడు కొన్ని డిజైన్స్లో మార్పులు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దానివల్ల ఖర్చు 51% పెరిగింది. దానికి ఈరోజు మరి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లాలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలో 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు 25-26 సంవత్సరానికి 440 లక్షల రూపాయలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. 7 ఎత్తిపోత పథకాలు, ఎందుకంటే గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్స్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కనీసం వాటికి రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమి ఖర్చు చేయకపోవటం మూలంగా చాలా ప్రాంతాల్లో అయితే ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకుపోవటం, లేకపోతే ఆ మెకానికల్ పార్ట్స్ని డిస్టర్బ్ చేయడం కూడా జరిగింది. మరి ప్రత్యేకంగా ఇక్కడ 7 ఎత్తిపోత పథకాలకి తుంగభద్ర ఎల్ఎల్సి కాలువ కింద మరి 7 స్కీమ్స్కి ఓఎండ్ఎం వర్క్స్కి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ 74 నుండి 165.8 వరకు ఉన్న ఆఫ్ టేక్ పాయింట్లు మరియు ఇతర అతి సున్నిత ప్రాంతాల వద్ద నీటి నిర్వహణ సంవత్సరం 25-26లో 26 తేదీ 25/8/2025 నుండి 10/2/2026 వరకు నిర్వహించిన వాచ్ అండ్ వాట్ సేవలకు 27.44 లక్షల చెల్లింపునకు పరిపాలన ఆమోదాన్ని రాష్ట్ర మంత్రి మండలి తెలియజేసింది. చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జిల్లాను వదిలినప్పుడు మనందరం కూడా చూస్తూ ఉంటాం, కాలువలో వాళ్ళకి అథారిటీ లేకపోయినా కూడా ఎవరు పడితే వాళ్ళు మోటార్లు వేసేసుకుని ఆ నీళ్లు లాగేస్తూ ఉంటారు వాళ్ళ వ్యవసాయం కోసం కానీ వాళ్ళ ప్రాంతానికి. దాని మూలంగా ఏమవుతుందంటే ఆ కాలువ ఏ పొలాల దీనికి నిర్దేశించబడిందో ఆ పొలాలకి నీరు చేరని పరిస్థితి కూడా తలెత్తుతూ ఉంటుంది. అది అనేక వివాదాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి వాటిని కాపాడటానికి ఎవరు కూడా ఆ విధంగా చేయకుండా ఉండటానికి, ఎక్కడైనా వీక్ బండ్స్ ఉంటే వాటన్నిటిని పర్యవేక్షించడానికి ఈ లస్కర్స్ని అపాయింట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఇండివిజువల్ని అపాయింట్ చేస్తాం కంటే కూడా ఒక ఏజెన్సీ ద్వారా అపాయింట్ చేయండి. ఇండివిజువల్ అయితే బాధ్యత లేకుండా ఉంటారేమో, ఏజెన్సీ అయితే మనం వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకి భూమి మరియు కాలనీల రూపంలో పునరావాసం కల్పించేందుకు రంపచోడవరం డివిజన్ పోలవరం జిల్లాలోని గంగవరం, అడ్డతీగల మరియు రాజవమ్మంగి మండలాల్లో గుర్తించిన భూముల ధరను ఎకరాకు 4,20,000కు పెంచడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోలవరంకు అనుమతి ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే అక్కడ కేవలం 1,13,000 మాత్రమే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. సో రూల్ ప్రకారం ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీద, ఎస్ఆర్ఓ వాల్యూ మీద 2.5 టైమ్స్, ఏదైతే యాక్ట్ 2013 ప్రకారం 2.5 టైమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం 3 లక్షలు లేదా 2.5 లక్షలు వస్తుంది. దానికి ఎవరు కూడా అక్కడ రైతులు ఇష్టంగా లేరు కాబట్టి, ఎందుకంటే తర్వాత రోజుల్లో అది చాలా అభివృద్ధి చెందింది ఆ ప్రాంతం. అక్కడ హైవేస్ రావటం కానివ్వండి, లేదా పోలవరం ప్రాజెక్ట్ రావటం కానివ్వండి, రేట్లు పెరుగుతున్న మూలంగా బేసిక్ వాల్యూని 4.5 లక్షలు పెంచి మరి పరిహారాన్ని ఎకరాకు 12 నుంచి 15 లక్షల దాకా పరిహారం వచ్చే విధంగా మరి వస్తుంది అక్కడ రైతులకి. సో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని న్యాయబద్ధంగా ఈ రేటు పెంచడం జరిగింది. మొత్తం 565 అంటే 4,520.52 ఎకరాల భూసేకరణకు ఎకరాకు 12,50,000 పరిహారం చొప్పున మొత్తం 565 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇది రిహాబిలిటేషన్కి కంపల్సరీ కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవనీయ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 కోర్టులో అంతర్రాష్ట్ర జల వివాద కేసుల నిమిత్తం 4 న్యాయవాదులు నియమించడానికి మరియు మిస్టర్ శివాంగి సింగ్ రావత్ను అడ్వకేట్ ఆన్ రికార్డ్ స్థానంలో అడ్వకేట్గా గుర్తించడానికి జీఓఆర్టీ నెంబర్ 438 వాటర్ రిసోర్సెస్ శాఖ డేటెడ్ 26/8/25 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే 7/7/2024 నుండి నదీ జలాల వివాద కేసులను పర్యవేక్షించేందుకు గౌరవనీయ కేడబ్ల్యూడిటి అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 మరియు సుప్రీంకోర్టు రెండింటిలోనూ అడ్వకేట్ ఆన్ రికార్డ్గా శ్రీ గుంటూరు ప్రసాద్ కుమార్ నియమించడానికి కూడా ఆమోదం తెలిపింది.
మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్కు అగ్రిమెంట్ నెంబర్ 3/2023